కొత్త కోడలి కాపురం. పేరున్న ఒక మల్టీనేషనల్ హాస్పిటల్లో రమేష్ హార్ట్ సర్జన్గా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. హార్ట్ ప్రాబ్లంతో తన దగ్గరకొచ్చిన వాళ్ళని అభిమానంగా పలకరిస్తూ ప్రేమతో మాట్లాడుతూ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఒక రోజున తన క్యాబిన్లో కూర్చొని నెక్స్ట్ అతని తల్లిదండ్రులు శారదా ప్రసాదులు లోపలికొచ్చారు. కంగారు పడుతూ, మమ్మీ, డాడీ, మీలో ఎవరికేమైంది? మార్నింగ్ నేను హాస్పిటల్కి వచ్చేటప్పుడు బాగానే ఉన్నారు కదా, ఇంతలో ఏమైంది? ముందు కూర్చోండి. డాక్టర్వి నువ్వే అంతలా కంగారు పడితే ఇంక గుండె నొప్పితో నీ దగ్గరికి వచ్చే వాళ్ళకి నువ్వేం ట్రీట్మెంట్ చేస్తావు బాబు? డాడీ, ఏమైంది మమ్మీ? కూర్చో. శారద పేషెంట్ కూర్చుని స్టూల్ మీద కూర్చుంది. చెప్పు మమ్మీ, ఎక్కడ పెయిన్ వస్తుంది? ఎప్పటి నుంచి వస్తుంది? అసలేం తిన్నవివ్వాలా? ఈ గుండెల్లో గత 2 ఏళ్లగా నా కొడుకు పెళ్లి చేసుకోవడం లేదని బాధతో కూడి నొప్పి వస్తుంది డాక్టర్ గారు. అమ్మా, ఇంటి దగ్గర పెళ్లిగోలా, ఇలా పేషెంట్ లాగా హాస్పిటల్కి వచ్చి కూడా పెళ్లిగోలేనా? ఇలా నా టైం అంతా వేస్ట్ చేయకండి. గత 2 ఏళ్లుగా చెప్తున్నదే ఇప్పుడు చెప్తున్నాను. నీకు నచ్చిన నీ స్నేహితురాలి కూతురు మాలినిని మాత్రం పెళ్లి చేసుకోను. మీ డాడీకి ఇష్టమైన తన స్నేహితుడి అని శారద చెప్పబోతూ ఉంటే రమేష్ మాట మధ్యలో కల్పించుకొని, మమ్మీ, నేను చెప్పేది పూర్తిగా విను. డాడీ చెప్పిన తన స్నేహితుడి కూతురు కీర్తిని కూడా పెళ్లి చేసుకోను. నేను లవ్ చేసే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. కొడుకు రమేష్ ఆ మాట చెప్పగానే శారదా ప్రసాదులు నవ్వుకుంటారు. వాళ్ళ నవ్వులు విని నర్సు లోపలికి వస్తుంది. రమేష్ కొంచెం కోపంగా చూస్తాడు. శారదా ప్రసాదులు నవ్వటం ఆపేసి అయోమయంగా డాక్టర్ కొడుకుని చూస్తూ ఉంటారు. వాట్ సిస్టర్? ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది డాక్టర్ అని చెప్పి నర్స్ వెళ్ళిపోతుంది. చూసించాలు, ఇక నుంచి మీరు వెళ్ళండి, నాకు ఎమర్జెన్సీ కేసు వచ్చిందంట. రమేష్ అలా చెప్పి వెళ్ళిపోతాడు. శారదా ప్రసాదులు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనామిక ఎమర్జెన్సీ వార్డు దగ్గర నిలబడి ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ రమేష్ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళిపోయాడు. శారదా ప్రసాదులు కారులో ఇంటివైపు వెళ్తూ ఉంటారు. మన డాక్టరు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పడం నాకు నచ్చలేదండి. ఇలా చూడు శారదా, నేను తీసుకొచ్చిన సంబంధం చేసుకోనని, నువ్వు తెచ్చిన సంబంధము చేసుకోనని చెప్పటంతో పాటు అసలు నేను పెళ్ళే చేసుకోనని, ఇలా డాక్టర్ వృత్తిలో గుండె ఆపరేషన్ చేసుకుంటూ ఉంటానని చెప్పలేదుగా. అందుకు మనం సంతోషించాలి శారదా. ఆ మాట అంటే కొడుకని కూడా చూసేదాన్ని కాదు, డాక్టర్ అని కూడా ఆలోచించుకుంటూ కొట్టేసేదాన్ని. శారదా, ఏదేమైనా ఆడు పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు. కాకపోతే మనం చూసిన సంబంధాలు కాదు, ప్రేమించి పెళ్లి చూసుకుంటానని చెప్తున్నాడుగా. ప్రసాద్ కారుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. నాకు మీకు నచ్చిన అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని మన ఇంటికి కోడలకి ఎట్టా తెస్తాడో నేను చూస్తా. కోడలకు వచ్చిన అమ్మాయి మనలాగా డబ్బున్న అమ్మాయి అయితే ఎట్టాంటి బాధ పెట్టను. అదే పేద అమ్మాయి అయితే ఇక నేను చెప్పడం ఎందుకు, ఎట్టాగో మీరే చూస్తారుగా. ఇదిగో, ఇట్లాంటి చెత్త చెత్త ఆలోచనలు గట్రా చేయబాకు. కొడుక్కి తెలిస్తే బాధపడతాడు, మన నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అలా ఇద్దరూ కారులో ముందుకు వెళ్తూ ఉంటారు. 1 గంట గడిచింది. అనామిక ఎమర్జెన్సీ వార్డు దగ్గర నిలబడి ఏడుస్తూనే ఉంటుంది. నర్స్ అనామిక దగ్గరికి వచ్చింది. ఇలా చూడమ్మా, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని నర్స్ చెప్పి వెళ్ళిపోయింది. అనామిక డాక్టర్ రమేష్ క్యాబిన్లో కూర్చుని ఉంది. రమేష్ అనామికాని చూసి గుర్తుపట్టాడు. నువ్వు రోడ్డు మీద పూల బండి పెట్టుకుని పూలమ్ముతూ ఉంటావు కదా? అవును డాక్టర్ బాబు, నేను మీకు తెలుసా డాక్టర్ గారు? నేను ఎప్పుడు మిమ్మల్ని చూసింది లేదు, అందుకే పోల్చుకోలేకపోయాను. మన్నించండి డాక్టర్ బాబు. అయ్యో, అలా మాట్లాడకనామిక. నా పేరు కూడా తెలుసా మీకు? ఒక్క నీ పేరు మాత్రమే కాదనామిక, నీ గురించిన వివరాలు పూర్తిగా నాకు తెలుసు. మీరు బృందావన్ కాలనీలో ఉంటారు. మీ అమ్మగారు మీ చిన్నప్పుడే చనిపోయారు. మీ నాన్నగారు రోడ్డు మీద పూలమ్ముతూ మిమ్మల్ని పెంచుతున్నారు. ఆయనకి హెల్త్ బాగోలేనప్పటికీ మీరే పూలమ్ముతున్నారు. డాక్టర్ బాబు, మీరు చెప్పింది మొత్తం నిజమేనండి. ఇప్పుడు మా నాన్నగారికి ఎలా ఉంది? ఇది 3వసారి మా నాన్నగారికి గుండె నొప్పి రావడం. ఇప్పటికైతే ప్రాణానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఓ 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలి. అందుకు దాదాపుగా ఒక 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మరి అనామిక బాధతో ఏడుస్తూ, అంత డబ్బు నేనెక్కడి నుంచి తీసుకురావాలి డాక్టర్ బాబు? ఇలా చూడనామిక, నేనిక్కడ పనిచేస్తున్నాను. కావాలంటే నాకు ఫీజు ఇవ్వకు, కానీ హాస్పిటల్కి ఈ 2 రోజుల్లో 10 లక్షలైతే ఖచ్చితంగా కట్టాలి. లేదంటే ఆపరేషన్ చేయరు. మీ నాన్నగారు చనిపోతారు. ఇక ఆ తర్వాత నీ ఇష్టం. అనామిక బాధగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమేష్ బెల్లు నొక్కుతాడు. నర్స్ లోపలికి వచ్చింది. రాజే బిల్ సంగతి నేను చూసుకుంటాను, ట్రీట్మెంట్ ఆపొద్దు. నేను మన హాస్పిటల్ ఎండీతో మాట్లాడతాను. బిల్లు కౌంటర్లో చెప్పండి. ఓకే డాక్టర్, ఇప్పుడే చెప్తాను. నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
రమేష్ కారులో అనామిక ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఉన్న గుడిలోకి వెళ్తున్న అనామిక ఎదురుగా కనిపించింది. రమేష్ కారుని ఆ గుడి దగ్గర ఆపాడు. ఆ గుడిలోకి వెళ్ళాడు. అనామిక గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చూస్తూ, శివయ్య, ఏమిటి తండ్రి ఈ పేద భక్తురాలికి ఇంతటి బాధనిచ్చావు? నేను చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మని తీసుకున్నావు. పెంచి పెద్ద చేసిన నాన్నని ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నావు. ఇలా అయితే నేను ఎలా బ్రతకాలి తండ్రి? ఇప్పుడు నేను నా తండ్రిని కాపాడుకోవాలంటే 10 లక్షలు కావాలి. ఎక్కడి నుంచి తేవాలి అని అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. పాపం రమేష్కి జాలేస్తుంది. ఏడుస్తూ బాధగా, శివయ్య, నా తండ్రి కంటే ముందు నన్ను తీసుకెళ్లు తండ్రి అని అనామిక దిక్కులు చూసింది. కొంచెం దూరంలో కొబ్బరికాయలు కొట్టే స్థలం అని రాసిపెట్టి ఉండటం కనపడింది. అనామిక వేగంగా అక్కడికొచ్చింది. రమేష్ కంగారు పడుతూ అనామిక దగ్గరికి వెళ్ళాడు. అనామిక తలని అక్కడ కనిపిస్తున్న రాడ్డుకి కొట్టుకోవాలనిపిస్తుంది. రమేష్ అనామికని అర్థం చేసుకున్నాడు. వెంటనే అనామిక అని పిలిచాడు. అనామిక రమేష్ని తిరిగి చూసింది. కన్నీళ్ళని తుడుచుకుంటూ, డాక్టర్ బాబు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? నన్ను ఇలా ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? అందుకేనా నా వివరాలన్నీ చెప్పారు? అనామిక, మనం ఇప్పుడు శివయ్య గుళ్ళో ఉన్నాం. నేను నిజం చెప్తాను. ఒక రోజున నేను హాస్పిటల్కి వెళ్తుంటే రోడ్డు మీద పూలమ్ముతున్న నిన్ను చూశాను. నువ్వు నాకు బాగా నచ్చావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఈ విషయం మీద మీ ఇంటికొచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడాలని కూడా అనుకున్నాను. ఓహో, వెంటనే నా గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. నాకు అమ్మ లేదని, నాన్న మాత్రం ఉన్నాడని తెలుసుకున్నారు. ఇంతలో ఇలా జరిగింది. ఎలాగో అనామిక 10 లక్షలు కట్టలేదు. తన తండ్రి చనిపోతాడు, ఈలోగా పెళ్లి చేసుకోవాలని ఇలా వచ్చారు. అంతేనా? లేదనామిక, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించాలి. అప్పుడే మనకి పెళ్ళి. నేను నిన్ను ప్రేమించలేను డాక్టర్ బాబు. తొందరపడకనామిక, నేను చెప్పేది విను. మా ఇంట్లో వాళ్ళు చూస్తున్న అమ్మాయిలకి పెళ్లి చేసుకోవటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేను నిన్ను ప్రేమించాను. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పగానే అనామిక ఆలోచనలో పడింది. ఏంటనామిక ఆలోచన చేస్తున్నావు? నువ్వు నన్ను నిజమైన పెళ్లి చేసుకోవద్దు, నకిలీ పెళ్లి చేసుకుందాం. మీ నాన్నని కాపాడడానికి కావాల్సిన 10 లక్షలు నేనిస్తానుగా. అనామిక ఆశ్చర్యంగా, నకిలీ పెళ్లి చేసుకోవాలా? అంటే నేను మీ భార్యగా మీ ఇంటికొచ్చి పని మనుషులు అన్ని పనులు చేసుకుంటూ ఉండాలా? లేదనామిక, మనది ఒప్పందం పెళ్లి. 10 లక్షలు నీకు కడతాను. మీ నాన్నకి ఆపరేషన్ చేస్తారు. తాను సంతోషంగా మీ ఇంటికొచ్చే వరకు మా ఇంట్లో నా భార్యగా ఉండు. అంతే. మీ నాన్న వచ్చిన తర్వాత నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. మరి నువ్వు కట్టే తాళిని ఎవరు తీస్తారు? నేను తాళి కట్టలే అనామిక. నీకు నువ్వే తాళిని మెడలో కట్టుకుంటావు, అంతే. సరే డాక్టర్ బాబు, ఇదంతా మా నాన్న కోసం చేస్తున్నాను అని ఇద్దరూ శివయ్య దగ్గరికి వచ్చారు. లింగాన్ని చూస్తూ దండం పెట్టుకున్నారు. అనామిక పసుపు కొమ్మని మెల్లో కట్టుకుంటుంది. రమేష్ అనామికాని తీసుకుని ఇంటికొచ్చాడు. శారదా ప్రసాదులు షాక్ అవుతారు. మమ్మీ, డాడీ, పెళ్లి చేసుకోమని చెప్పారు కదా. ఇదిగో నేను ప్రేమించిన అనామికాని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. ఇక మీదట అనామిక మీకు కోడలు. శారద అనామికాని చూసింది. పేదింటి అమ్మాయి అని అర్థం చేసుకుంది. అయిష్టంగా ముఖం పెట్టింది. శారదకి నచ్చిన మాలిని, ప్రసాద్కి నచ్చిన కీర్తి ఇద్దరూ పెళ్లి చేసుకున్న రమేష్ వైపు చూస్తారు. వాళ్ళు కూడా షాక్ అవుతారు. మాల్ని చూసింజాలు, వెళ్ళి ఎర్నీళ్ళు పట్టుకురా. కీర్తి, నువ్వెళ్ళి పూలు జల్లు. మాలిని, కీర్తి ఇద్దరూ కోపంగా అక్కడి నుంచి కిచెన్లోకి వస్తారు. మా ఇంటికొచ్చిన కొత్త కోడలికి మనమేంటో మొదటి రోజు చూపించాలి. అవును మాలిని, కానీ ఎలా? ఇద్దరూ కాసేపు ఆలోచించారు. కిచెన్లో ఆయిల్ సీసా కనిపించింది. అంతే, మాలిని ఆ సీసాని పగలగొట్టింది. కీర్తి, నేను ఎర్రటి నీళ్ళతో దిష్టి తీస్తాను. ఈ సీసా ముక్కల్ని పువ్వులు చల్లిన తర్వాత నువ్వు చల్లు. అప్పుడు అనామిక పువ్వుల మీద నడుచుకుంటూ ఇంట్లోకి వస్తుంది కదా, సీసా ముక్కలు గుచ్చుకుని బాధపడుతూ ఉంటుంది. అది విని కీర్తి సంతోషిస్తుంది. మాలిని ఎర్రటి నీళ్ళని తీసుకొచ్చి దిష్టి తీస్తూ ఉండగా కీర్తి పువ్వులు చల్లింది. ఆ తర్వాత సీసపు ముక్కల్ని కూడా చల్లింది. అనామిక ఆ పువ్వుల్లో అడుగుపెట్టింది. సీసపు ముక్కలు గుచ్చుకున్నాయి. రక్తం కారుతూ ఉంటుంది. అనామిక బాధపడుతూ పువ్వుల్లో నడుచుకుంటూ ఇంట్లోకొచ్చింది. కీర్తి, మాలిని అనామిక పరిస్థితి చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది కొత్త కోడలి కాపురం పార్ట్ 2లో చూద్దాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జానకీపురం అనే గ్రామంలో శారదా ప్రసాద్ అనే దంపతులు ఉంటున్నారు. వాళ్ళు మామిడి పళ్ళ వ్యాపారం చేసేవారు. వారింటి పెరట్లో ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. వాళ్ళిద్దరూ ఆ చెట్టు కాయల్ని మార్కెట్లో అమ్మేవారు. అయితే ఆ చెట్టుకి ఒక కోరిక ఉండేది. ఆ కోరిక ఏంటంటే,
ప్రతిరోజు ఆ చెట్టు ముందు శారద కానీ ప్రసాద్ కానీ ఎవరో ఒకరు పాట పాడాలి. ఏ రోజైతే పాట పాడరో ఆ రోజు ఆ చెట్టు మామిడి పళ్ళిచ్చేది కాదు. పాట పాడితే ఆ రోజు 10 కిలోల మామిడికాయలిచ్చేది. ఆ మామిడి పళ్ళు ఎంత రుచిగా ఉండేవంటే తెచ్చిన అరగంటలోనే అమ్ముడుపోయేవి. శారదా ప్రసాదుల దగ్గర మామిడికాయలు జనం లైన్లో నుంచొని మరీ కొనాల్సొచ్చేది. అక్కడ మామిడి పళ్ళు దొరకటమే అదృష్టమని జనం అనుకునేవారు. మార్కెట్లో అందరూ కిలో 50 రూపాయలకమ్మితే శారదా ప్రసాదులు 1 కిలో మామిడి పళ్ళు 500లకు అమ్మేవారు. శారదా ప్రసాద్ల వ్యాపారం చూసి మార్కెట్లో అందరూ కుళ్ళుకునేవారు. ప్రతిరోజులాగే ఆ రోజు శారదా చెట్టు దగ్గరికి వచ్చి మంచి పాట పాడడం మొదలుపెట్టింది. అయితే ఆ రోజు ఆమె గొంతు బాగోలేదు. దాంతో ఆ రోజు చెట్టు మామిడి పళ్ళని ఇవ్వలేదు. ఆ రోజు మార్కెట్కి జనం మామిడి పళ్ళు కొనటానికి వచ్చారు గాని శారదా ప్రసాదులే రాలేదు. తర్వాత రోజు కూడా శారదా చెట్టు దగ్గరికి వెళ్ళింది. 2 రోజులుగా తన గొంతు బాగోలేకపోవటంతో ఆమె సరిగ్గా పాట పాడలేకపోయింది. ఒకరోజు ఆమె చెట్టు దగ్గరికెళ్ళి పాట పాడాలని ప్రయత్నించింది. గొన్న మావిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉండేవి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది, ఆ 2 కూడా చాలా మంచి స్నేహితులు. శారద సరిగ్గా పాడలేకపోవటం వల్ల ఆ రోజు కూడా చెట్టు మామిడి పళ్ళనివ్వలేదు. అప్పుడు శారద ఎంతో బాధపడుతూ మామిడి చెట్టుని ఇలా వేడుకుంది. ఓ మామిడి చెట్టు, నాకు వయసు పైబడిపోయింది. నేను సరిగ్గా పాట పాడలేకపోతున్నాను. నా గొంతు కూడా సరిగా లేదు. కానీ మా కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడ్డాం. నువ్వు నెలలో 1-2 సార్లు పళ్ళు ఇస్తే మేము ఎట్టా బ్రతుకుతాం? నువ్వు మా మీద దయ చూపించు. రోజుకి 10 కిలోల కన్నా ఎక్కువ పళ్ళు ఇవ్వడం లేదు. నువ్విచ్చే పళ్ళు బాగుంటాయి, అందుకే వాటిని మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నాం. మార్కెట్లో అందరి కళ్ళు నీ పళ్ళపైనే. నీ పళ్ళు మార్కెట్ తీసుకెళ్ళిన అరగంటలో అమ్ముడు పోతాయి. నువ్విట పళ్ళు ఇవ్వకపోతే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో చెప్పు. చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు ప్రసాద్ వచ్చి తన తలను చెట్టుకి బాదుకోవడం మొదలుపెట్టాడు. అయినా చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. అప్పుడు ప్రసాద్ ఏడుస్తూ ఆ చెట్టుతో, ఓ మామిడి చెట్టు, నిన్ను వేడుకుంటున్నాను, నువ్వు మా పొట్టగొట్టొద్దు. కొన్ని సంవత్సరాల క్రితం నిన్ను నేనేగా నాటాను. నాటిన 4 రోజులకే నువ్వు పెద్ద వృక్షమై మమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేశావు. నువ్వప్పుడే చెప్పావు, మేం పాటలు పాడితేనే మాకు మామిడి పళ్ళు ఇస్తాను అని. మాకు ఆ వయసు అయిపోతుంది. మేం పాటలు సరిగ్గా పాడలేకపోతున్నాం. నాకు పాటలు అంతగా రావు. నా భార్య శారద ఏదో కొద్దిగా పాడగలదు గాని ఆమె గొంతు ఇప్పుడు పూర్తిగా పాడైపోయింది. మా కొడుకు రమేష్ ఏమో మోగవాడు. ఆడి విషయంలో దేవుడు అన్యాయం చేశాడు. ఆడికే మాటలుంటే చిన్నప్పుడే ఆడికి సంగీతం నేర్పించుండేవాణ్ణి. రోజు మాకు పళ్ళిచ్చేదానివి. ఇప్పుడెందుకు ఇవ్వటం లేదు? సమాధానం చెప్పు, లేదంటే నేను తల బాదుకొని చచ్చిపోతాను అని చెప్పి ప్రసాద్ తలని చెట్టుకేసి బాదుకోవటం మొదలుపెట్టాడు. తల నుంచి రక్తం కారుతుంది. అయినా చెట్టు నుంచి ఎలాంటి సమాధానం లేదు. కొద్దిసేపటికి చెట్టు చుట్టూ రక్తం మడుక్కట్టింది. అప్పుడు ఆ చెట్టు ప్రసాద్తో, ఆగు ప్రసాద్, నువ్వు నాకు మంచి మిత్రుడివి. నీ వల్లే నేను ఒక పెద్ద వృక్షమయ్యాను. కాని నీకు నా కోరికేమిటో తెలుసు కదా. చక్కగా పాడితేనే నేను పళ్ళు ఇవ్వగలను. అది నా బలహీనత. నాకు తెలుసు నీ కొడుక్కి మాటలు రావని. వాడు మూగవాడని తెలుసు. నీ కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు కదా. వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యి. పాటలు బాగా పాడే అమ్మాయితో. ఆమె ఎంత బాగా పాడితే నేను అన్ని ఎక్కువ పళ్ళు ఇస్తాను. ఇంతకన్నా నీకు వేరే దారి లేదు. వెళ్ళు, పాటలు బాగా పాడే అమ్మాయిని వెతికి పెళ్లి చెయ్యి. ఇంతకు మించి నేనేం చెప్పలేను. నన్ను క్షమించు. నీ భార్య శారదా పాటలు నాకస్సలు నచ్చట్లేదు. అందుకే నేను రోజుకి 10 కిలోల పళ్ళే ఇస్తున్నాను. ఇదే నేను నీకిచ్చే సలహా. తరువాత నీ ఇష్టం. శారదా ప్రసాదులిద్దరూ ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే వారికి అందం కన్నా బాగా పాటలు పాడే అమ్మాయి కావాలి కోడలిగా. వారు ప్రతిరోజు అలాంటి అమ్మాయి కోసం ఊరంతా వెతకటం మొదలుపెట్టారు. రమేష్ మూగవాడు కావటంతో ఎవ్వరూ పిల్లనివ్వటానికి ఇష్టపడలేదు. దానికి తోడు అమ్మాయి ఎలా ఉన్నా వారికి మాత్రం పాటలు పాడే అమ్మాయి కావాలి. వాళ్ళిద్దరూ అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి అలసిపోయారు. ఒకరోజు ప్రసాద్కి ఒక ఐడియా తట్టింది. భార్య శారదకు చెప్పి ఆ ఊళ్ళో ఉన్న వేశ్యాగృహానికి బయలుదేరాడు. ఆ గృహంలో అనామిక అనే అందమైన పాటలు పాడే అమ్మాయి ఉంది.
అనామిక పాడే పాటలు వినటానికి ఊళ్ళో మగవారు బారులు తీరేవారు. పొట్టకూటి కోసం ఆమె ఈ పాటలు పాడే వృత్తిని ఎంచుకుంది. కాని అక్కడ ఎలాంటి తప్పుడు పని చేసేది కాదు. ప్రసాద్ అతి కష్టం మీద అనామికాని కలుసుకోగలిగాడు. అక్కడికొచ్చిన వాళ్లందరూ వెళ్ళగానే అనామిక దగ్గరికి వెళ్ళాడు. ప్రసాద్ విషయమంతా అనామికకి చెప్పాడు. ప్రసాద్ చెప్పింది విని అనామిక మొదట్లో నవ్వింది. ఆ తర్వాత ప్రసాద్తో మాట్లాడుతూ, చూస్తుంటే మీకు వయసు పెరగడమే కాదు, బుర్ర కూడా పనిచేయట్లేనట్టుంది. అందుకే మీరు ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. మీరు చెప్పే మాటలు వినటానికి నాకు టైం లేదు. అసలు నేను మీ మోగు కొడుకుని ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నారు? మీకు మతిగాని పోయిందా? వెళ్ళండి వెళ్ళండి ఇక్కడి నుంచి. అమ్మా, నా మాటల మీద నమ్మకం లేకపోతే నిన్నా చెట్టు దగ్గరికి తీసుకెళ్తాను. ఆ చెట్టు ముందు నువ్వో పాట పాడు. ఒకవేళ ఆ చెట్టు పళ్ళివ్వకపోతే నువ్వక్కడే నన్ను చెప్పుతో కొట్టి వెనక్కొచ్చే తల్లి. ఇలా ఎంతకాలం నువ్విట్టా పరాయి మగాల ముందు పాటలు పాడుతావు? నా కొడుకు మోగవాడే కావచ్చు, కాని నువ్వాన్ని పెళ్లి చేసుకుని గౌరవప్రద జీవితం గడపొచ్చుగా. ఒక్కసారి నాతో వచ్చి చూడమ్మా, నీకే తెలుస్తుంది నేను చెప్పేది నిజమో లేక అబద్ధమో. మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను పరాయి మగవాళ్ల ముందు పాటలు పాడుతూ ఉండొచ్చు, కానీ ఇంతవరకు నేను ఏ మగాడిని దగ్గరికి రానివ్వలేదు. నేను కేవలం వారి ముందు పాడతాను, ఆడతాను అంతే. కానీ నేనే తప్పు చేయలేదు. నేను పరుగలదాన్ని. నేను ఇదంతా పొట్టకుట్టు కోసం చేస్తున్నాను. మీ స్థానంలో గనక ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి మెడపట్టి బయటికి గెంటేదాన్ని. ఎందుకంటే ఈ రోజు వరకు ఇక్కడికి పెళ్లి సంబంధం కోసమని ఎవరూ రాలేదు. ఇక్కడికొచ్చి పెళ్లి సంబంధం మాట్లాడిన మొదటి వ్యక్తి అయితే మీరే. సరే, నేను మీ మాటలు నమ్ముతున్నాను. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే మీ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటాను. అదే మీరు చెప్పింది గనక అబద్ధమైతే మీ కుటుంబం మొత్తాన్ని రోడ్డుకి ఈడుస్తాను. నేను చెప్పిన దానికి సమ్మతమేనా? నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను తల్లి. 1, నువ్వు మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. 2, నీ జీవితం సంతోషంగా గడపాలి. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే నువ్వే శిక్ష వేసినా సిద్ధమేనమ్మా. ఆ మాటలు విన్న అనామిక ప్రసాద్తో కలిసి మామిడి చెట్టు దగ్గరకు బయలుదేరింది. అలా ఆ చెట్టు దగ్గరికి వెళ్లి పాటలు పాడటం మొదలుపెట్టింది. నిన్నటిదాకా శిలనైనా నీ గాలి సోకినే అనామికనైనా నీ మమత వేసపు వెల్లువలో గోదారి గంగనై పొంగుతూ ఉన్నా. నిన్నటిదాకా శిలనైనా నీ గాలి సోకినే అనామికనైనా అని అనామిక పాట పాడుతుంది. ఆ పాట విన్న చెట్టు ఇలా అంటుంది, వాహ్, పాట చాలా బాగుంది. ఇప్పటి వరకు ఇలాంటి మధుర స్వరం నేను వినలేదు. నీ గాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సంతోషం తల్లి, సంతోషం. నువ్వు ఎవరివో, ఎక్కడి నుంచి వచ్చావో నాకు తెలీదు, కానీ నీ పాట నాకెంతో సంతోషాన్నిచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది తల్లి. నీకేం కావాలో అడుగు, ఇస్తాను. ఈ రోజు నుంచి నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండు తల్లి. నీ కంట్లో నుండి ఒక్క కన్నీటి బొట్టు కూడా రానివ్వనమ్మా. అయితే నువ్వొక పని చెయ్యాలి. ప్రతిరోజు నా దగ్గరకొచ్చి చక్కగా పాడాలి. నేను నీకు ఏం కావాలంటే అది ఇస్తాను తల్లి. నీకేం కావాలన్నా ఇస్తానమ్మా. చెట్టు చెప్పిన మాటలు విని అనామిక ఆశ్చర్యపోయింది. తనకసలు ఏమీ అర్థం కాలేదు. ఆ తర్వాత చెట్టు ఒక్కసారిగా 1000 కిలోల మామిడి పళ్లను వానలా కురిపించింది. వాటితో పాటు మామిడి పళ్ల రసాన్ని కూడా వానలా కురిపించింది. అది చూసి అనామిక ఆశ్చర్యపోయింది. మతిపోయినంత పనైంది. తరువాత అనామిక ఇచ్చిన మాట ప్రకారం ప్రసాద్ కొడుకు రమేష్ని వివాహం చేసుకుంది. ఆ తర్వాత అనామిక పాటకు చెట్టిచ్చే మామిడి పళ్ళతో పాటు మామిడి రసం కూడా శారద, ప్రసాదులు మార్కెట్లో అమ్మి చాలా డబ్బు సంపాదించేవారు. అనామిక తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటూ ఉంటుంది. 1 సంవత్సరం తర్వాత అనామిక పండంటి ఆడ